ఆ నరనారాయణులతో కలిసి భీముడు బయలుదేరాడు. వారు ముగ్గురు కురు దేశాల నుంచి ప్రయాణం చేసి కురు, జాంగలం మధ్యలోని పద్మ సరోవరాన్ని చేరారు. తర్వాత కాలకూట పర్వతాన్ని దాటారు. అనంతరం ఒకే పర్వతంపై ప్రవహించే గండకీ నది, మహాశోణ, సదానీర అనేటువంటి నదులను దాటి ప్రయాణం చేశారు. ఆ మార్గంలో అందమైన సరియూ నదిని కూడా దాటి పూర్వ కోసల దేశంలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ దారిలో ఎన్నో నదులను చూస్తూ కోసల దేశాన్ని దాటి మిథిలకు చేరారు. అక్కడి నుంచి గంగా, శోణభద్ర అనేటువంటి నదులను దాటి తూర్పు దిక్కు వైపు నడిచారు. అటువైపే జరాసంధుడి మగధ నగరం ఉంది. మగధను సమీపిస్తున్నామని తెలియటంతోనే వారు ముగ్గురు తమ శరీరాలను దర్భలతోనూ వస్త్రాలతోనూ కప్పుకున్నారు. దర్భలు వస్త్రాలతో కప్పుకున్నారు. అంటే బ్రాహ్మణ వేషం ఇంకా నెమ్మదిగా వాళ్ళకి కనపడుకోకుండా ఆ విధంగా ఆ కార్యసాధకులు మగధ రాజ్య పొలిమేరలోకి అడుగుపెట్టారు నెమ్మదిగా. అక్కడ గోరథము అనే పర్వతం ఉంది. అది ఎల్లప్పుడూ గోవులతోనూ జలంతోనూ మంగళకరమైన వృక్షాలతోనూ నిండి ఉంటుంది. అటువంటి గోరథం అనే పర్వతం వద్దకు చేరుకున్నారు. ఆ పర్వతం పైనుండి చూస్తే మగధ రాజ్యం కనిపిస్తుంది. కనుక వారు ముగ్గురు ఆ పర్వతం పై నుండి మగధ రాజధానిని చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. శ్రీకృష్ణ, అర్జున, భీమసేనులు మగధ రాజ్యంలోకి అడుగుపెట్టారు. అక్కడ గల గోరథ పర్వతం నుంచి మగధను చూశారు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, ఇదిగో మగధ ఎలా ఉందో చూడు. నిత్యము జల సమృద్ధితో ఉంది, పశు సంపదతో ఉంది, రోగాలకు దూరమే ప్రకాశిస్తుంది, అందమైన భవనాలతో ఉంది, అందంగా కనిపిస్తుంది. అక్కడ విపులం, వరాహం, వృషభం, ఋషిగిరి, చైత్యకం అని 5 పర్వతాలున్నాయి. అవి విహరించడానికి ఉపయోగంగా ఉన్నాయి. పెద్ద పెద్ద శిఖరాలతో ఆ 5 పర్వతాలు అందంగా ఉన్నాయి. అవి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లతో వ్యాపించి ఉంటాయి. అవి ఒక్కదానితో ఒకటి బంధం కలిగి ఉన్నాయి. అది చెప్పటానికి అసాధ్యం కానటువంటి సౌందర్యంతో ఉంది. ఎవరేం చేసినా కూడా వాళ్లకు, తపస్సు చేసినా, ఏ సంకల్పం చేసినా కూడా అది సిద్ధిస్తుంది. అటువంటి పర్వతాలవి పెనవేసుకొని ఉండి జరాసంధుడు ఉండేటువంటి ఆ గిరి వ్రజపురాన్ని రక్షిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వ్రజపురాన్ని రక్షిస్తున్నాయి. గిరి వ్రజపురం చుట్టూ పెనవేసుకొని పాములాగా ఉన్నాయట. అక్కడ లొద్దుగు చెట్లతో నిండినటువంటి అందమైన వనం ఉంది. ఆ వనం 5 పర్వతాల మధ్యలో ఉంది. దానిలో నగరం దాగి ఉంది. నగరమంతా పూలతో నిండి ఉంది. కాముకులకు ఆ లొద్దుగుల పూల సుగంధం ఎంతో ఇష్టంగా ఉంటుంది. అక్కడ ఉసీనర దేశపు చతుర్థవర్ణపు స్త్రీ నివసిస్తూ ఉంటుంది. కన్యగా ఉన్న ఆమె యందు గౌతమ మహర్షి కాంక్షవంతుడై మొదలైనటువంటి పుత్రులను పొందాడు ఆవిడతో. ఈ కారణం చేత ఆ మహర్షి రాజులపై ప్రేమతో అక్కడే నివసించసాగాడు. మగధ రాజులను ఆదరించసాగాడు, అనుగ్రహించాడు. పూర్వం బలవంతులైనటువంటి అంగవంగ మొదలైనటువంటి దేశాధిపతులంతా గౌతముడి ఆశ్రమానికి వచ్చి అక్కడికి ఆనందంగా గడిపేవారు. గౌతముడి దగ్గర
ఆయన ఆశ్రమానికి సమీపంలో పిప్పల, లోద్రాది వృక్షాలు ఉన్నాయి. అవిగో అటు చూడు, అక్కడ శత్రువులను పీడించేటువంటి 2 ఏనుగులున్నాయి. వాటి పేర్లు అర్బుదము, శుక్రవాపి. అలాగే స్వస్తికము, మణినాగము అనేటువంటి ఏనుగులున్నాయి. అవి నివసించటానికి అందమైన గజశాలలున్నాయి. మనువు మేఘాలను ఇక్కడే ఉండండి అని ఆజ్ఞాపించాడు మనువు. అవి ఆయన ఆజ్ఞను పాటించి మగధ రాజ్యంలోనే ఉన్నాయి. అందుచేత ఎప్పుడూ ఇక్కడ సమయానుకూలంగా వర్షం పడుతూ ఉంటుంది. ఈ మగధను చండకౌశికముని అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటాడు. చండకౌశికుడు అంటే మీకు తెలిసి మర్చిపోలేదు మీరు. అలాగే మణిమంతుడు అనే పేరు గల ఏనుగు కూడా అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటుంది. సిద్ధులు నివసించుటకు అక్కడి పర్వతాలైనటువంటి తెల్లని వృషభగిరి విపులం, వారాహకం, శిలలతో నిండినటువంటి మాతంగం, శ్రేష్టమైన చైత్యకం, పైన మణి మందిరాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఆ సిద్ధులు నివసిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ యతీశ్వరులు, మునుల ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి. పరాక్రమవంతులైనటువంటి వృషభుడు, తామలుడు మొదలైనటువంటి గంధర్వులు, ఏనుగులు ఇక్కడ నివసించటం చేత ఈ నగరం ఎంతో శోభను కలిగి ఉంది. ఇలా 4 వైపు నుంచి కూడా అడుగు పెట్టడానికి ఆ నగరం వీలు లేకుండా ఉంది. అంత ప్రకృతి సిద్ధమైనటువంటిది, ఎవరు కట్టలేదు. అగడ్తలు వేసుకొని పెద్ద పెద్ద గోడలు కట్టడం, కోటలు కట్టడం మామూలుగా అది మనం విన్నాం అన్ని రాజుల దగ్గర. కానీ జరాసంధుడి యొక్క నివాసము కేవలము గిరిలతో, చక్రాలతో, ఆ గిరి చక్రాలతో, వృక్షాలతో, మాయా ఏనుగులతో అవన్నీ చుట్టూ అట్లా ఉన్నాయి. లోపలికి వెళ్ళటానికే వీల్లేదు. ఆ నగరానికి ప్రకృతి సిద్ధంగానే సహజ సంపద లభించిందని జరాసంధుడు గర్వించున్నాడు. ఈ రోజున మనం వాటింటికి వెళదాం, అక్కడికి వెళదాం. వాడింటికి మనం వెళ్ళాల్సింది ఈరోజు. వాడి గర్వాన్ని అణిచివేద్దాం, వాడి సంపదను కొల్లగొట్టేద్దాం అన్నాడు. ఇలా కృష్ణుడు భీమార్జునులు మాట్లాడుకుంటూ మగధ రాజ్యంలోకి, ఇలా కృష్ణుడు భీమార్జునులు మాట్లాడుకుంటూ మగధ రాజ్యంలోకి ప్రవేశించారు. అక్కడ 4 వర్ణాల వారు ఉన్నారు. జనమంతా ఆనందంగా, తృప్తిగా ఉన్నారు. అక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందరూ మహాపరాక్రమవంతులై ఉన్నారు. అటువంటి గిరి వ్రజపురానికి శ్రీకృష్ణార్జునులు, భీమసేనులు ముగ్గురు సమీపించారు. ముఖద్వారంలోంచి ప్రవేశించకుండా వారు చైత్యక పర్వత శిఖరం వైపు నుండి నగరంలోకి ప్రవేశించారు. అక్కడి ప్రజలు బృహద్రథ మహారాజు గారి, అంటే జరాసంధుడి తండ్రి గారి వంశంలోని వారు చైత్యక పర్వతాన్ని పూజిస్తుంటారు. అది మగధ దేశవాసులకు ఎంతో ఇష్టమైన పర్వతం. అక్కడొక విశేషం ఉంది. బృహద్రథ మహారాజు తాను పాలిస్తున్నటువంటి కాలంలో ఒక భయంకర రాక్షసుడిని యుద్ధంలో చంపాడు. వాడి చర్మంతో 3 నగరాలు, పెద్ద డంకలు చేయించి నగారాలు ఆ నగరంలో, ఆ వాడి ఉండేటువంటి ఆ గిరి నగరంలో 3 నగారాలు వాడి చర్మంతో చేయించి నగరంలో పెట్టించాడు రాక్షసుడు. వాటిని గనుక ఒక్కసారి మ్రోగిస్తే అవి నెల వరకు అలా మ్రోగుతూనే ఉంటాయి. ఏంటి, నెల వరకు? అయ్యయ్యో, మన గంట ఇంతే 2 సెకండ్స్ ఆపైపో. ఇది చూడండి. ఎందుకంటే ఆ జీవం దాంట్లో ఉంది, ఆ చర్మంలో. అవి ఎప్పుడు మ్రోగుతాయో అప్పుడక్కడ పూల వాన కురుస్తుంది.
ఆ పూలవానలో ముఖ్యమైనటువంటి పూల వర్షం అనేటువంటిది కదంబం. అందుకని ఈ కదంబాన్ని ఇక్కడ నేను పెట్టుకున్నాను. ఇక్కడ కదంబ వర్షం, దీంట్లో పూర్తిగా చెప్పలేదు. ఇక్కడ 15 పుష్పాలు వాన పడుతుందట, పూల వాన వస్తూనే ఉంటుందట, అది నిలిచిపోయేంత వరకు కూడా. దాంట్లో ముఖ్యమైనటువంటిది కదంబం. ఇట్లా ఉంటుంది కదంబం. ఆ పూల వర్షం ఎప్పుడు అన్ని పూలతోనూ నిండినటువంటి పూల వర్షం పడుతూనే ఉంటుందట, అది నిలిచిపోయేంత వరకు పడుతూనే ఉంటుందట. శ్రీకృష్ణ అర్జున భీమసేనులు ముగ్గురు కూడా అక్కడికి చేరుకొని ఆ 3 బేరీలను చీల్చివేశారు. ఇది ఉంటే కదా, చీల్చేశారట. ఫస్ట్ మనకు ఈ జరాసంధుడికి వచ్చినటువంటి తాపత్రయం ఫస్ట్ది. మగధవాసులకు ఇష్టమైనటువంటి ఆ చైత్యకం పైకెక్కి ఆయుధాలతో శిఖరాలను ముక్కలు చేసి గిరివ్రజంలోకి అడుగు పెట్టారు. అప్పుడు మగధంలో దుశ్శకునాలు కనిపించాయి. బ్రాహ్మణులు అది గమనించి ఏదో ఆపద కలుగుతుందని జరాసంధుడికి తెలిసి వెంటనే ఆ జరాసంధుడిని వారు ఏనుగుపై కూర్చోబెట్టారు. చుట్టూతా అగ్నిని వెలిగించి శాంతి కర్మలను చేశారు కూడా. జరాసంధుడు కూడా అశుభం తొలగాలని నియమాలు ఆచరిస్తూ ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే అది ఆ డక్కని ఎవరో చీల్చారు అని. అటు శ్రీకృష్ణ అర్జున భీమసేనులు స్నాతక వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణుల వేషాన్ని ధరించారు. ఇప్పుడంతా బ్రాహ్మణులు కావాలి కదా అక్కడ శాంతి చేయించడానికి. ఆయుధాలను విడిచిపెట్టారు. ఆయుధాలు ఉంటే కదా, వారు బాహువులే ఆయుధాలుగా కలిగి ఉన్నారు. జరాసంధుడితో యుద్ధం చేయాలని నగరంలోకి అడుగుపెట్టారు. ఎడమకాలతో పెట్టారు, కుడికాలు కాదు. శత్రువులు నగరానికి వెళ్ళాలంటే ఎడమకాలు. అక్కడ తినుబండారాలు ఉన్నాయి, పూలమాలలు, ఇతర వస్తువులు, అంగళ్ళు ఉన్నాయి. అపూర్వమైన సంపదతో ఆ ప్రాంతం మెరిసిపోతుంది. ఆ నగర వైభవం అన్ని కోరికలను తీర్చేదిగా ఉంది. శ్రీకృష్ణ భీమార్జునులు ఆ వస్తు సంపదను చూస్తూ ముందుకు నడిచారు. ఏం పట్టణమయ్యా ఇది అని. ఆ విధంగా చాలా అద్భుతమైనటువంటి పట్టణం అది. చెప్పడానికి అలివిగానటువంటి ద్వారకా కన్నా ఎక్కువ ఉంది అని చెప్పచ్చు. ప్రధాన రాజమార్గంలోనే టీవీగా నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ముగ్గురు రంగు వస్త్రాలు ధరించున్నారు, మెడలో మాలలు వేసుకొని ఉన్నారు. సగము నీలము, సగము నల్ల వస్త్రాలు, సగము ఎర్ర వస్త్రాలు. ఈ విధంగా ఉంది వాళ్ళది. ఎర్రది, నల్లది, ఎర్రది, నల్లది, నీలమది. ఈ 3 కూడా చేరితే అశుభం అంటారు. అది వేసుకున్నారు వీళ్ళు. చెవులకు మెరిసే కుండలాలు పెట్టుకొని ఉన్నారు. నెమ్మదిగా వారు జరాసంధుడి భవనం వద్దకు చేరుకున్నారు. అది ఎట్లా నడుస్తున్నారంటే, వాళ్ళు నడిచేది బ్రాహ్మణులు నడిచేలాగానే నడుస్తున్నారు. మాటికి పంచ నుంచి, అంటే బొడ్డు నుంచి తీసేది, డబ్బులు లెక్క పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టుకునేది, మళ్ళీ డబ్బులు లెక్క పెట్టుకొని మళ్ళీ ఇట్లా పట్టుకునేది మామూలుగా. భీముడు మాత్రం నస్యం వేసుకుంటూ, అంత చూస్తే మొత్తం బ్రాహ్మణులాగానే ఉన్నారు. అట్లా ఉన్నారు. శ్రీకృష్ణుడు దర్భను కట్టుతూ వస్తున్నాడు. చూడండి ఆయనకేం పట్టింది పాపం. హిమాలయ పర్వతం వద్ద గోవులుండే చోటును సింహాలు వెతికినట్లుగా వారు ఆ రాజభవనాన్ని వెతుకుతూ ముందుకు వెళ్ళారు. ఎక్కడుంది భవనం, ఎవరిని అడిగితే తప్పు అయిపోతుంది కదా. బ్రాహ్మణులకు మీకు తెలీదా అని పట్టుకుంటారు. భవనం ఎక్కడుంది అని అడ్రస్, అన్ని భవన్లు అట్లే ఉన్నాయి అక్కడ. అన్ని భవన్లు పెద్ద భవన్లు, రంగు భవన్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా ఉన్నాయి. అందుకని అకస్మాత్తు వీళ్ళు ఏమైనా అడిగారనుకోండి, భవనం ఎక్కడుంది జరాసంధుడిది అంటే పట్టేసుకుంటారు. ఎందుకంటే అయితే మీరు మా ఊరు బ్రాహ్మణులు కాదు,
మీరెవరో. ఎందుకంటే ఇక్కడ ఊరు వేరే ఊరు నుంచి రావడానికి వీల్లేదు. గిరి ప్రదేశాలంతా చుట్టూ ఉన్నాయి కదా, అవి దాటుకొని రావాలంటే బ్రాహ్మణులు రాలేరు. వస్తే క్షత్రియులే రావాలా, వీరులే రావాలా. ఇవంతా యోచన చేశాడు కృష్ణుడు. ఎవరిని అడగకండి, అడ్రస్ జాగ్రత్తగా ఉండండి. మాటికి ఈ భీముడు మాత్రం అవాంతరపడుతున్నాడు. ఇదే ఉండొచ్చు బావా, ఇదే ఉండొచ్చు. ఉండయ్యా నువ్వు మాటికి బావా అనుకుంటూ ఇది కాదు, ఇది నాకు తెలుసు ఆ ఇల్లు, రాండి. నువ్వు వచ్చావా బావా? నేను వచ్చాను లేదా నాకు తెలుస్తుందిరా. అన్నీ అదే విధంగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలు, అవన్నీ మంత్రుల భవనాలు, ఇంకొకరు భవనాలు, అవన్నీ కూడా. అప్పుడు వాడి యొక్క భుజాలు మద్యమ్రానుల్లాగా బలంగా ఉన్నాయి. వాళ్ళది అట్లా మోగిపోతున్నాయి. భీముడిది ఊగిపోతున్నాడు, నిలుచుకోవటానికి సాధ్యం కాలేదు. చులు అంటుంది ఒళ్ళంతా. యుద్ధానికి సిద్ధమైన వారి బాహువుల్లాగా మంచి సత్తువుతో ఉన్నాయి. భీముడిది మాత్రం మెరిసిపోతున్నాడు. మధ్యలో పారి కొట్టుకోవటానికి చూస్తాడు. అర్జునుడు చెప్తున్నాడు, కొట్టుకోవద్దు, నేను చూస్తున్నారు. బాగా గిండుకుంటున్నారు. ఏం చేస్తావు, అది చొలు అంటున్నది. ఇప్పుడు ఎవరైనా బాగా గదతో కొట్టాలా, బాగా విసిరి కొడితే అప్పుడు కొంచెం జుల తగ్గినట్టుగా ఉంటుందట భీముడికి. అట్లా ఉంది పాపం. ఎవరు కొడతారు? అక్కడ వెళ్ళి గోడ గుద్దుకొందునా అంటున్నాడు. ఏం చేయొద్దు, ఆ పని అంతా నువ్వు చేయకు. వారు విశాలమైనటువంటి వక్షస్థలం గల గజరాజుల్లాగా ఉన్నారు. వారిని చూసి మగధ దేశీయులందరూ ఆశ్చర్యపోయారు. ఎవరుండొచ్చు? అప్పటికి కొంచెం అనుమానం వస్తుంది అందరికి కూడా. అట్లా ఈ ముగ్గురు బ్రాహ్మణులు ఎవరుండొచ్చు? మూటలంతా పెద్ద పెద్ద మూటలు కట్టుకున్నారు. అన్ని బియ్యము, బ్యాళ్ళు, మిరపకాయలు, పచ్చిమిరపకాయ, ఎండిన మిరపకాయ, చింతపండు, ఉప్పు అన్నీ ఎక్కడో వెళ్ళి వచ్చినట్టుగా ఏదో వేషం అదే కదా. మూటలంతా వేసుకొని పోతున్నారు. అదేం లెక్కన వాళ్ళకి అది మూట, అది ఒక జులకు కూడా కాదు. అది జనులంతా వాళ్ళు చూస్తున్నారు. అలా చూస్తూ ఉండగానే వారు 3 ద్వారాలను భయం లేకుండా దాటేశారు. అట్లా దాటిపోతున్నారు. అంటే ఎవరు అడగలే, ఎవరు మధ్యలో అడగలేదు. అంటే మామూలుగా వీళ్ళకి పాస్ ఉందేమో అనుకున్నారు పాపం. ఎవరు అందుకని అక్కడ అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. అంతా జరాసంతట్టు వాళ్ళే అని కొంతమంది, ఏదో పిలిచింటాడు అందుకే వెళుతున్నారు అని ఎవరు సేనాధిపతులు ఎవరు చూస్తూనే ఉన్నారు. కళ్ళు అప్పగించుకొని అట్లా చూస్తున్నారు. కానీ ఎవరు మీరు అని అడగలేదు ఎవరు కూడా. అట్లా నిశ్చింతగా ఇల్లు కనిపెట్టారు. కృష్ణుడు చెప్తాడు, ఇదే జరాసంధుడిది, చాలా పెద్ద ఇల్లు, పెద్ద భవనం. తెలుస్తుంది కదా, కొంచెం చిత్రంగా ఉంటుంది. అంతా బంగారుతో చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.